ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు చాలా విశాలంగా ఎన్నో జీవులకు నివాసంగా ఉండేది. ఆ చెట్టు కొమ్మల్లో ఒక తెలివైన ఉడత నివసించేది. దాని పేరు చిట్టి. చిట్టి చాలా చురుకైనది. ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంది. తన చిన్న మెదడుతో పెద్ద సమస్యల్ని కూడా పరిష్కరించగలదు. ఒకరోజు ఒక అడవిలో పెద్ద కరువు వచ్చింది. వర్షాలు పడలేదు. చెరువులు ఎండిపోయాయి. ఆహారం దొరకడం కష్టమైపోయింది. అడవిలోని జంతువులన్నీ ఆకలితో అలమటిస్తున్నాయి. చిట్టి కూడా ఆహారం కోసం ప్రతిరోజు వెతుకులాడవలసి వచ్చేది. ఒకరోజు చిట్టి ఆహారం కోసం వెతుకుతూ ఉండగా ఒక ఎండిపోయిన బావి కనిపించింది. ఆ బావిలో కొద్దిగా నీరు ఉంది, కానీ అది చాలా లోతుగా ఉండడం వల్ల ఏ జంతువుకు అందలే లేదు. అడవిలోని ఏనుగులు, జింకలు, కోతులు అన్నీ ఆ నీటిని చూసి నిరాశగా వెనుదిరిగిపోయాయి. చిట్టి మాత్రం నిరుత్సాహపడలేదు. అది కాసేపు ఆ బావి చుట్టూ తిరుగుతూ ఆలోచించింది. తన చిన్న మెదడుతో ఒక ఆలోచన మెరిసింది. వెంటనే అది చెట్టు మీదకు పరిగెత్తింది. చెట్టు మీద కొన్ని ఎండు కొమ్మలు, ఆకులు ఉన్నాయి. చిట్టి వాటిని తన చిన్న నోటితో కరుచుకొని ఒక్కొక్కటిగా బావి దగ్గరికి తీసుకురావడం మొదలుపెట్టింది. అది చాలా చిన్నది కాబట్టి ఒకేసారి ఎక్కువ మోయలేకపోయేది. అయినా సరే అది ఆగకుండా మళ్ళీ వెళ్ళి ఎండు పుల్లలు, ఆకులు తెచ్చి బావిలో వేయడం మొదలుపెట్టింది. కొంతసేపటికి ఇతర జంతువులు అక్కడికి వచ్చాయి. చిట్టి వేస్తున్న పని చూసి అవి నవ్వాయి. చిన్న ఉడత, నువ్వు ఈ ఎండు పుల్లలు వేస్తే బావిలో నీరు పైకి వస్తుందా? అది అసాధ్యం అని ఒక పెద్ద కోతి ఎగతాళి చేసింది. చిట్టి వాటి మాటలు పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుంటూ పోయింది. రోజంతా కష్టపడి ఎన్నో పండ్లు, పుల్లలు, ఆకులు బావిలో వేసింది. మరుసటి రోజు ఉదయం ఆశ్చర్యం, బావిలో నీటి మట్టం కొంచెం పెరిగింది. ఎండు పుల్లలు, ఆకులు నీటిని పీల్చుకోవడం వల్ల నీరు పైకి వచ్చింది. ఇతర జంతువులు ఇది చూసి ఆశ్చర్యపోయాయి. చిట్టి మళ్ళీ తన పని మొదలుపెట్టింది. కొన్ని రోజుల పాటు అలా కష్టపడి పనిచేయడం వల్ల బావిలో నీరు బాగా పైకి వచ్చింది. ఇప్పుడు అన్ని జంతువులు ఆ నీటిని తాగగలుగుతాయి. అడవిలోని జంతువులన్నీ చిట్టి తెలివి మెచ్చుకున్నాయి. దాన్ని చిన్న శరీరం, పెద్ద మనసు అందరికీ ఆదర్శంగా నిలిచాయి. కోతి కూడా తన తప్పును తెలుసుకొని చిట్టికి క్షమాపణ చెప్పింది. ఆ తర్వాత అడవిలో మళ్ళీ వర్షాలు కురిసి వరకు చిట్టి తన తెలివితో అందరికీ సహాయం చేసింది. ఆ రోజు నుండి చిట్టిని అడవిలోని జంతువులన్నీ తెలివైన ఉడత అని ప్రేమగా పిలుచుకునేవి. చిట్టి తన తెలివితో కష్టకాలంలో అందరినీ ఆదుకుంది. ఈ కథ మనకు ఏమి నేర్పుతుందంటే ఎప్పుడూ నిరుత్సాహపడకూడదు. చిన్నవారైనా సరే తెలివితేటలతో పెద్ద పనులు కూడా చేయగలరు. కష్టపడి పనిచేస్తే తప్పకుండా విజయం సాధించవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.